నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఎలాంటి నోటిఫికేషన్లు వేయలేదని చెప్పేసి ఒక వీరి ఆరోపణ. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కూడా వారు ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి సంబరాలను అయితే చూసాం మనం. అయితే వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయూ నిరుద్యోగి కృష్ణ ఉన్నాడు. కృష్ణని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, చెప్పండి, రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించారు. ఏంటి మీ ఆవేదన? సార్, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తున్నాం, మా నిరుద్యోగుల నుంచి తెలియజేస్తున్నది ఏంటంటే, మీ గవర్నమెంట్ ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు గత 20 నెలలుగా. ఏంటంటే పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లకే మీరు నియామక పత్రాలు అందజేశారు, కానీ మీరు ఏ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు సార్. అంతేగాని మాకు ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసాను అని చెప్పేసి మీరు చెప్పడం అది మంచి పద్ధతి కాదు. మేము ఏంటంటే ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఎలా ఉంటుందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి, కానీ మీరు అధికారం లేనప్పుడు ఒక విధంగా, వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు సార్. ఏంటంటే ఈ మీటింగ్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్కి వస్తున్నాయి, అది అయిపోయిన తర్వాత నువ్వు ఎవరిని డేకవు సార్. నేను చెప్తున్నాను, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ నాయకుడు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరిని టచ్ కూడా చేయడు. ఆయనకు అంత అవసరం కూడా ఉండదు సార్. దానికన్నా ముందు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టామంటే, మీరు ఆనాడు ఎల్బీ స్టేడియంలో చెప్పారు ఏమనంటే, మేము 60,000 ఉద్యోగాలు అందజేసినాం, ఇచ్చామని చెప్పేసి చెప్పారు. అది మీరు ఇవ్వలేదు సార్. వచ్చిన వాళ్ళకి మీరు విషయం ఏంటంటే, జాబు కొలువుల జాతర జరుగుతుందని చెప్పేసి కూడా బహిర్గతంగా మీటింగ్లలో, సభలలో చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, వారు జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు కూడా మీరు సమన్వయం పాటించట్లేరు అని చెప్పేసి కూడా ఒక వాదన వినపడుతుంది. సార్, సమన్వయం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు సార్? ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ నాయకుడు కూడా మా కోసం రాడు సార్. మేమే వాళ్ళ కోసం వెళ్ళాలి. కానీ అందుకనే అంతకన్నా ముందుకనే ఏదైనా చేస్తే గవర్నమెంట్ మేలుకుంటుంది. సరే, వాళ్ళకి తెలియదేమో అని చెప్పేసి తెలియపరుస్తున్నాం ఇలాంటి ఈ మీడియా ద్వారా, ఈ స్టూడియో 18 ద్వారా. కానీ వేరే విధంగా అయితే కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్గా ముందు ఒక 6 months 5 months ముందు మీరు ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చేస్తే మేము చదువుకుంటాం. మీకు ఏం డిస్టర్బెన్స్ ఉందో మాకేం డిస్టర్బెన్స్ ఉండదు. అంతేగాని మీ గవర్నమెంట్ చెల్లగొడితే మాకేం వస్తుంది సార్? ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా మంచిగా ఉండాలి, మంచిగా పరిపాలన చేయాలని చెప్పేసి ఎవరికైనా ఆశ ఉంటుంది, కానీ ఏ గవర్నమెంట్ కొల్లగొట్టాలని చెప్పేసి ఏ నిరుద్యోగి ఉండదు సార్. ఇప్పుడు కొన్ని సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, మీ పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని మీ వెనకుండి నడిపిస్తున్నటువంటి డ్రామా ఇది. నిజమైనటువంటి నిరుద్యోగులు అక్కడ లేరు వాళ్ళు కూడా. ఎందుకంటే మేము నోటిఫికేషన్లు ఇచ్చాము, నిజమైన నిరుద్యోగులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసేంత వరకు కూడా వేచి ఉండడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ముందుకొచ్చి మాట్లాడుతున్నారో మీ వెనక రాజకీయ పార్టీలు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సార్, ఏనాడు నేను ఈ మీడియా ముందు ఎప్పుడు రాలేదు సార్. ఇది ఫస్ట్ టైం. ఏంటంటే మోతిలాల్ జేఏసీ అన్న పలానా మీటింగ్ ఉంది మన కోసమే అని చెప్పేసి వచ్చాను, కానీ ఏ పార్టీ వాళ్ళు అసలు పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. పార్టీ అంటే నాకు పడేది అసలు. మా బ్యాక్గ్రౌండ్ వేరే సార్. పార్టీలో మేము ఎందుకు వెళ్తాం సార్? మీరు అసలు లేనిపోనే చెప్పకండి సార్. మీకు కావాలంటే మా ముందుకు రండి, మాతో మాట్లాడండి, మేము మాట్లాడతాం. మీకు అడిగిన దానికి మేము సమాధానం చెప్తాం. మీరు ఇచ్చిన దానికి మాకు దగ్గర ప్రపోజల్ అవి ఉన్నాయి, నోటీసులు ఉన్నాయి. మేము మీలాగా నోటికి వచ్చింది చెప్పలేం సార్. పేపర్లో చూపిస్తాం. మీరు చెప్పిన దానికి పేపర్లో చూపిస్తాం. అంతేగాని మీరు ఇలా వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మేము వచ్చి మీ గవర్నమెంట్ తిరగలు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం ఇది అపోహం. వేరే పార్టీ వాళ్ళు ఎందుకు చెప్తాం సార్? వాళ్ళు ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారా? వాళ్ళ ఇంట్లో నుంచి మాకేమైనా ఇస్తున్నారా? మా ప్రభుత్వాన్ని, మా కుటుంబాన్ని ఏమైనా ఆదుకుంటారా వాళ్ళు? వేరే పార్టీ వాళ్ళు ఏమైనా పెట్టుకుంటారా చెప్పండి. వాళ్ళ కోసం మేమేందుకు మాట్లాడతాం సార్? మా కోసం మేము మాట్లాడుతుంటే ఇంకో 1 year ఉంటే నాకు ఏజ్ అయిపోతుంది. తర్వాత నాకు నోటిఫికేషన్ ఇచ్చినా వేస్ట్. అది ఆ అప్లికేషన్కి నేను ఎలిజిబులే కాను సార్. ఇప్పుడు పోరాడకుండా తర్వాత పోరాడితే ఏమొస్తుంది సార్ నాకు మరి? అందుకని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము వచ్చాము, కానీ వేరే పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు వచ్చారని చెప్పేసి మేము అనుకోలేదు. ఆ పార్టీ పెద్ద దరిద్రం పార్టీ అని చెప్పేసి మీ పార్టీని మేము గెలిపిస్తే వాళ్ళ పార్టీ సపోర్ట్ చేస్తారని చెప్తున్నాం. ఏం పద్ధతి సార్? ఇంకొక విషయం ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఒకవేళ ఈ ప్రభుత్వము మీ గోడు వినలేదనుకోండి, ఎలా మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు? ఆనాడు మీరు కూడా ఈ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీరు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు. అది ఎన్ని లక్షల ఉద్యోగాలు చెప్పేసి మాకు తెలియదు సార్. మేము ఒకటే కోరుతా ఉన్నాము, మీరు చెప్పిన దానికి ఇప్పుడు దాకా వెయిట్ చేసాం.
ఇన్ని నెలలు గడిచిన కొద్దీ కూడా మీరు అలాగే సోయి లేకుండా పడుకుంటుంటే మాకు 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 టైం లేదు సార్. మీరు కనీసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోండి, మేము అప్లై చేసుకుంటాం, తర్వాత మాకు సడలింపు ఉంటుంది, అప్పుడు మేము ఓకే అవుతాం. అంతేగాని మీరు ఈ 5 నెలల్లో ఎలక్షన్ కన్నా ముందు నోటిఫికేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తే మాత్రం అన్ని హైవేలు జెడ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మేము పర్మిషన్ తీసుకుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని హైవేలు అసెంబ్లీ సెక్రటేరియట్ ఎక్కడెక్కడ స్టాఫ్స్ అయితే ఉన్నాయో అక్కడ దానికన్నా ముందు ఫస్ట్ మీ ఫామ్ హౌస్ దగ్గర ఈ ఎలక్షన్ కన్నా ముందు నోటిఫికేషన్ సీఎం రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ అనేది లేదు కదా, ఆయన ఇంట్లో సొంత ఇంట్లో ఉంటుంటాం. సరే నువ్వు మినిస్టర్ క్వార్టర్స్లో ఉంటావు కదా, ఎక్కడ దొరకవా? ఏ మీటింగ్లో దొరకవా? సరే ఒక మీటింగ్లో మనం పట్టుకుంటావు, ఒక మీటింగ్లో నన్ను అడ్డుకుంటావు, వేరే మీటింగ్లో అడ్డుకుంటావా? నువ్వు ఒక్కడే దొరకవా? మొన్న ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినావు, అక్కడ పట్టుకోలేమా? ఎందుకంటే వెయిట్ చేస్తున్నాం, మేము వేచి చూస్తున్నాం. ఎందుకంటే మా కళల్ని మీరు నెరవేర్స్తారని చెప్పేసి ఒక ఆశతోటి మేము ఉన్నాం. కానీ మా ఆశల్ని మీరు ఇలా బుగ్గిపాలు చేస్తే మేము ఊరుకోం సార్. ఏంటంటే మా మీద ఆశలు చాలా పెట్టుకున్న మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము ఇంకా 5 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నామని చెప్పేసి మాకు కూడా ఒక ఉంటుంది కదా సార్. ఒకటే చెప్తా ఉన్నాను, ఎలక్షన్స్ కన్నా ముందు నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది, లేకుంటే పరిణామాలు మేము చేసి చూపిస్తాం. కృష్ణ, ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం ఉస్మానియా యూనివర్సిటీకి అక్కడికి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టారు. మీ యొక్క ఆవేదనని వింటానని చెప్పేసి అన్నారు. అక్కడ కొలువుల జాతర ఉంటుంది, మీరు ఏమి చింత చెందదు అని కూడా ధైర్యాన్ని నింపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక నిరుద్యోగులకైనా కూడా మేము జాబ్ నోటిఫికేషన్ చేస్తాము, ఓపిక పట్టండి అని చెప్పేసి కూడా చెప్పారు వారు. సార్ అక్కడ యూనివర్సిటీకి వచ్చాను, నేను క్యాంపస్ స్టూడెంట్, అక్కడే ఉంటున్నాను. అక్కడికి వచ్చినప్పుడు చెప్పారు మీరు మళ్ళీ డిసెంబర్లోకి వస్తాను, 8, 9 తారీఖు నేను వస్తాను, మంచి డే, ఆ రోజు చెప్తాను, ఆ రోజు మీకు ఏం కావాలని ఇస్తానని చెప్పేసి ఏం చెప్పారు మీరు? కేవలం యూనివర్సిటీకి కావాల్సిన నిధులు, దానికి కావాల్సిన నియామకాలు ఏదైతే ఉన్నాయో అవే ఇస్తానని చెప్పారు. కానీ నిరుద్యోగుల గురించి నేను చెప్తాను ఆ రోజు అని చెప్పారు. ఆ రోజు చెప్పలేదు మీరు, అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. సరే మీరు వస్తున్నారు సార్, ఒక అధికారంలో సీఎం అధికారం అంటే పెద్ద అధికారం, అది వస్తున్నప్పుడు ఎలా ఉండాలి సార్? విద్యార్థులందరూ నిన్ను ప్రేమించేలా ఉండాలి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టు ఉండాలి. కానీ పక్కడబంది ఎలా అంటే సార్, మా రూమ్ ముందులో కూడా కంచేసారు సార్, మా హాస్టల్ రూమ్ ముందులో కూడా కంచేసారు. అంత పెద్ద అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ నేను ఎక్కడ చూడలేదు సార్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి దాకా అలా గవర్నమెంట్ ఎప్పుడు చూడలేదు నేను. ముళ్ళ కంచెలేయడమేంటి సార్? క్యాంపస్కి వచ్చినప్పుడు క్యాంపస్ అంటే విద్యార్థులు వాళ్ళు చదువుకుంటారు, కానీ మీ మీద తిరుగుబాటు ఎందుకు చేస్తారు సార్? మమ్మల్ని ఆహ్వానించి మా యొక్క విన్నపాలను మీరు వినుంటే ఎంత బాగుండేది సార్. సరే మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా పర్లేదు, కానీ అప్పుడు సరే మీరు వచ్చారు, మేము ఆహ్వానించాం, మా ప్రొఫెసర్లు వచ్చారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు సార్. మేమేం తప్పు చేసినాం సార్? మేము చూడాలని ఉందా మీకు చూడాలని మాకు ఉండదా? నేను ఎప్పుడు చూడలేదు సార్, మిమ్మల్ని ముఖం ఎప్పుడు చూడలేదు టీవీలో తప్ప. అక్కడికి వచ్చిన తర్వాత నేను చూద్దామని చెప్పేసి పాస్ కూడా తీసుకున్నా, అప్పుడు కూడా రానియలేదు సార్. ఇదేం గవర్నమెంట్ సార్? హైకోర్టు మీకు అనుకూలంగా తీర్పునిచ్చింది నిరుద్యోగులందరికీ కూడా. దీన్ని ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తుంటారు సార్? ఇప్పుడు ఇన్ని రోజులు మీరు పడుకున్నారు, ఇప్పుడు హైకోర్టే మిమ్మల్ని నిద్రలేపింది. ఇప్పటికైనా మీరు మేల్కొని మా యొక్క మనోభావాలని, మా యొక్క ఆశలని మంచి ఒక కార్యాచరణలు తీసుకుపోతారని చెప్పేసి ఆశిస్తున్నాను. లేకుంటే మాత్రం ఇప్పుడు హైకోర్టు కాదు, నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తాం, అక్కడ అక్కడ స్టేలు వేస్తాం. అక్కడ వేసిన తర్వాత మీ పదవి పోతుంది. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది ఇంకో 2-3 months దాకా వాళ్ళు చూస్తారు. అప్పటిదాకా కూడా మీరు ఏదో ఒక హామీ కానీ ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదనుకో, మేము డైరెక్ట్గా బెంచ్ ఏమేమో సుప్రీంకోర్టుకు వేస్తాం, అప్పుడు మీ పదవి మీదకే వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.